తర్వాత మరి భారీ విగ్రహం ఇచ్చేస్తూ ఉంది. గణనాథుడు ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. భాషాంకుశధారి అయి వీక్షిస్తూ వక్రతుండుడై నిమజ్జనానికి విచ్చేసి ఉన్నారు. అక్కడ సహకరించాలి కార్యకర్తలందరూ కూడా. పోలీస్ రంగం వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి చెప్తూ ఉండాలి. ఏదైనా విషయం ఉంటే స్లిప్లో ఇస్తే మేము చెప్తాం. ఎదురుగా మెయిన్ ఘాట్ లో ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళాలి. అక్కడ తిరుగుతున్నట్టుగా అదేవిధంగా నిమజ్జనం జరిగే కార్యక్రమాన్ని నిర్వహించాలి. అంటే అక్కడ వెళ్ళాలన్నారు. మరి పోలీసు వారు గమనించాలి. అక్కడ కార్యకర్తలు వెళ్ళారు, పని చేస్తున్నారండి. ధన్యవాదాలు.
ఎస్డిసి యూత్ ప్రతిష్ఠించినటువంటి ఠాగూర్ నగర్ వినాయకుడు ప్రస్తుతం నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి స్వామి వారిని స్మరించుకొని ప్రధాన కార్యాలయం మంది కొంతమంది కార్యకర్తలు, ఒక 6 మంది కార్యకర్తలు 2-3 గంటలకు పోవాల్సిందిగా అధ్యక్షులు వారు చెప్తున్నారు. దానివల్ల అక్కడ కూడా పని జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇంతమంది కుటుంబాలు ఉన్నారు కదా. వలి, సుధీర్, సునీల్, శశి, సునీల్, సాయి కుమార్, సాహితి, రక్షిత వీరందరూ కూడా 9 రోజుల పాటు అల్పాహారాన్ని ప్రసాదాన్ని కూడా వితరణ చేసి కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు కూడా నిర్వహించినటువంటి వీరికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం స్వామివారు అభయ హస్తాన్ని నవదిక్కులా ఉన్నటువంటి భక్త బృందానికి తన యొక్క అభయ హస్తం ద్వారా దీవెనలు అందిస్తూ ముందుకు సాగుతూ అమ్మవారి యొక్క ఒడిలోకి చేరుకుంటూ ఉన్నారు. రామకృష్ణ గారు మరొకసారి ప్రకటిస్తారు రెండవ వాటి నిర్వహణ గురించి. చంటి, వలి, హేమంత్, కృష్ణ, జాకీర్, తిరుమలేష్, షణ్ముఖన్, శ్రీనివాస్, అలాగే యశ్వంత్ గౌడ్, అఖిల్, సూరి, సురేందర్, ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు సహకరించవలసిందిగా కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ సమితి మొదలగు స్వచ్ఛంద సంస్థలు, అంతేకాకుండా విష్ణు సేవా సమాజ్ వారు వీరేనా మేము కూడా సేవ చేస్తున్నామనేటువంటి మరియు రాష్ట్ర దేవికా సమితి వారు మరియు దుర్గా వాహిని వారు, సమారస సేవా ఫౌండేషన్ వారు మరియు అన్ని మోర్చాలు వీళ్ళందరూ కూడా సహకారాన్ని అందించి అందరూ ఒకే మాటపై పెద్దలు చెప్పిన మాటను వింటూ క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా కేంద్ర సమితి పక్షాన కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరియు డివిఆర్ సిటీ డిజిటల్ కేబుల్ వారు 12 గంటల వరకు కూడా చక్కగా రిలే ఇచ్చారు. మరియు అంతేకాకుండా ఇప్పుడు ఈ యొక్క సౌండ్, లైట్ మొదలగు అన్ని కూడా శంకర్ గారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. వారికి కూడా ఉన్న కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నగర కమిటీ యొక్క సూచనలు తెలియజేస్తూ ఉన్నాం. త్రిశూల్ యూత్ పేరుతో మహిళల్ని గౌరవించాలనేటువంటి సందేశాన్ని మరీ అడుగుతూ ఉన్నారు. ఇది మన హైందవ భారతీయ ధర్మంలో ఉన్నటువంటి అతి పవిత్రమైనటువంటి అలవాటు. పరస్త్రీని గౌరవించడం, అలాగే పర రాజులను ఆధీనం చేసుకున్న సందర్భంలో కూడా స్త్రీలను గౌరవించి పంపించినటువంటి మాతృమూర్తితో సమానంగా గౌరవించినటువంటి శివాజీ మహారాజ్ ఆదర్శ పురుషుడుగా, అలాగే శ్రీరామచంద్రుడి యొక్క పాలన సాగించినటువంటి ప్రాంతం ఇది. త్రిశూల్ యూత్ బృందానికి మరొకసారి అభినందనలు చేస్తున్నాం. ఈ అంశాన్ని ప్రచారం చేయడంలో వారి యొక్క సామాజిక బాధ్యతను మరీ ముఖ్యంగా అభినందిస్తున్నాం.